హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు మంచి తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ ముందు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే మంచిగా ఫర్నిష్డ్ అయి ఉంటుంది, మెయిన్ రోడ్కు జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయి ఉంటుంది, ప్లస్ మంచి కాలనీలో కూడా ఉంటుంది అనమాట. ఒకసారి కాలనీ కూడా చూడండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. మళ్ళీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ప్రాపర్టీ ఈ వెంచర్లో లాస్ట్ బిట్ అనమాట. సో మనకు పార్కింగ్ కూడా మనం బయట కూడా చేసుకోవచ్చు. డెడ్ ఎండ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన సారే అన్నమాట కన్స్ట్రక్షన్ చేసింది. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ క్లియర్గా 1 by 1 తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి. లొకేషన్ వచ్చేసి ఇది పస్మాంలో విలేజ్ కిందకి వస్తుందండి. అండ్ కళానగర్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్లో ఉంటుంది. ఓకే. మనకు పెద్దంబర్పేట నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నాండి, విజయవాడ హైవే నుంచి మనకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. మంచిగా సెమీ ఫర్నిష్డ్ అండి. కార్ పార్కింగ్, వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మంచి బొమ్మరిల్లానే ఉంటుంది. సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? మనది 100 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ ఏంటి? డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫేసింగ్. ఓకే. డెప్త్ వచ్చేసి 40 ఉంటుంది. ఓకే. చూస్తున్నది మంచి డైమెన్షన్స్ కూడా రావడం జరిగిందండి. చూడడానికి 100 స్క్వేర్ యార్డ్స్ లా లేదండి, ఇది 120, 140 లా ఉందన్నమాట. డైమెన్షన్స్ అలా వచ్చాయి. సో ఫస్ట్ ఎలివేషన్ దగ్గర నుంచి చూసుకుందాం. ఎలివేషన్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చాలా మంచి ఎలివేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఇక్కడ గేట్ తీసుకుంటే మంచి ఒక 9 ఫీట్ పెద్ద గేట్ తీసుకున్నారు. మనకు ర్యాంప్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. ఫస్ట్ మనకి ఎంటర్ కాగానే పార్కింగ్ అండి. పార్కింగ్ చూసినా కదా, 100 స్క్వేర్ యార్డ్స్ కానీ ఇక్కడ ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అంత పెద్ద పార్కింగ్ అయితే తీసుకున్నారు. స్పేషియస్ ఉందండి పార్కింగ్ కూడా. మంచి కింద వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. దీని వాటర్ విషయానికి వస్తే చూసినా కదా, బోర్ ఉందండి. అలాగే సంపు కూడా ఉందన్నమాట. 5000 లీటర్స్ కల్లా కెపాసిటీ కూడా సంపు కూడా ఉందన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. సార్, ఇది ఏ ఫేసింగ్ సార్? ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నా కదా, ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ ఈజీగా మనకు రెంట్ ఇచ్చుకుంటే 7,000 to 8,000 సింగిల్ బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఇది ఫస్ట్ ఇది చూసిన తర్వాత మన ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఈ రెంటర్ కోసం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టించినారు. చూడండి, టైల్స్ పెట్టినారు. మంచిగా డోర్ కూడా మనకి ఏదైతే తీసుకున్నారో మంచిగా ఇండియన్ టేక్తోని మంచిగా డోర్స్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, మంచి చిన్న హాల్ బాగుంది. దీంట్లో కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. మంచిగా రాఫ్టర్తో నీట్గా డిజైన్ చేసినారు. చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. చూస్తున్నారు, యూపీవీసీ విండోస్, మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్, అదేవిధంగా గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి ఒకటి బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా కంప్లీట్ మనకి ఏంటంటే మార్బులే తీసుకున్నారు. కంప్లీట్ మార్బుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మంచిగా 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు బీరువా పెట్టుకోవడం ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ పక్కకి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. పెయింటింగ్స్ కూడా చూడండి, పెయింటింగ్స్ కూడా మంచిగా రాయల్ పెయింట్స్ డిఫరెంట్ తీసుకున్నారు. పైన కూడా చూస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ అండి. ఇక డోర్స్ కూడా ప్రెస్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి కిచెన్ కూడా తీసుకున్నారండి. కిచెన్లో కూడా చూస్తే మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి నీట్గా తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక పూజ గది కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ అయితే మంచిగా బొమ్మరిల్లాగా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లైవ్లో వస్తే మీకు 200% నచ్చుతుంది అనమాట. మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నాం కానీ స్టెప్స్ కూడా మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇంకోటి ఏంటంటే మనకు పార్కింగ్లోనే ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ఏంటంటే కార్ డ్రైవర్స్ కానీ లేకపోతే బయటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు అనమాట.
అదేవిధంగా స్టెప్స్ దగ్గర విండోస్ కూడా తీసుకున్నారు, గ్లాస్ విండోస్. అంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ లేకుండా ఇలాంటి విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ చూస్తున్నాం కదండి, ఇది కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. దీన్ని కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. ఒకసారి ముందు కాలనీ చూడండి, మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్టెంట్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది సింహద్వారం అండి, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. చాలా గ్రాండ్గా తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ పెట్టినారు, చూసాక మంచి టైల్స్ పెట్టినారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక డోర్స్ విషయానికి వస్తే ఇవి కూడా ఇండియన్ టేక్ అండి, మంచిగా లేటెస్ట్ డిజైన్స్తో అయితే తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా మంచిగా బ్రాసే యూజ్ చేసినారండి, చాలా మంచిగా ఉంది, చాలా గ్రాండ్ ఉంది సింహద్వారం వచ్చేసి. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ తీసుకున్నారండి. ఎల్ షేప్ హాల్ అయితే ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది. హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాస్తు ప్రకారం నార్త్ సైడ్ వచ్చేసి ఒక డోర్ తీసుకున్నారు. వాస్తు ప్రకారం 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి విండో విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి మంచిగా. నెక్స్ట్ టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ కూడా చాలా గ్రాండ్ తీసుకున్నారండి. మీకు సెమీ ఫర్నిష్డ్ అని చెప్పినాను కదండి, సెమీ ఫర్నిష్డ్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మంచి ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారనమాట. నెక్స్ట్ దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇవన్నీ చూసినా కదా, ఈవెన్ మనకి ఇవి కూడా చూస్తే లెగ్రాండ్ తీసుకున్నారు. ఏదైనా సరే బ్రాండెడ్ వాడినారనమాట. సార్ దీనికి వైరింగ్ ఏది యూజ్ చేసినారు సార్? ఇది ఫినోలెక్స్ అండి, ఫినోలెక్స్ యూజ్ చేసినారు. చూస్తున్నారండి మంచిగా బోర్డ్స్ వచ్చేసి మనకు లెగ్రాండ్, వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్, స్విచెస్ వచ్చేసి గోల్డ్ మెడల్ చూస్తున్నారండి. మంచి క్వాలిటీవి బ్రాండెడ్ యూజ్ చేసి మంచి కాస్ట్లీ అన్నమాట. సిమెంట్ వచ్చేసి మన కేసీపీ స్లాబ్కి ఏమో 53 వాడాము, బ్రిక్ వర్క్ ఏమో 43 గ్రేడ్ వాడాము. ఓకే. అండ్ ఇంకేమో శాండ్ వచ్చేసి స్టీల్ జయరాజ్ వాడామండి. జయరాజ్ యూజ్ చేసినారు. చూసినారండి మంచి క్వాలిటీతో యూజ్ చేసినారు. బేసికలీ ఆమె సివిల్ ఇంజనీర్ అండి. సో దట్ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. సో దట్ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము, ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాము. అవునా సార్? ప్రైస్ అయితే లాస్ట్ చెప్తామండి. ప్రైస్ చెప్తే మీరు ఇమీడియట్లీ టెంప్ట్ అయి తీసుకుంటారు, అంత తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారండి. సరే ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? ఇక్కడ 32 నుంచి 30,000 మధ్యలో నడుస్తుంది సార్ ల్యాండ్ ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్. చూసానండి 30-32 అయితే అలా నడుస్తుందంట. మంచి ఏరియాలో ఉందన్నమాట. మన హాల్ చూసాము, హాల్ పక్కకి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది, ఒక 8 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినొచ్చు, ఆ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా కబోర్డ్స్ చేపిచ్చినారండి, కబోర్డ్ చేపిచ్చినారు. పక్కకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే డైనింగ్లో కూడా మనకు 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక పక్కకు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా, దీంట్లో కూడా మనకి ఏంటంటే కంప్లీట్స్ మనకు కబోర్డ్స్ అన్నీ తీసుకున్నారన్నమాట. ఒకసారి చూడండి, చాలా మంచిగా తీపిచ్చినారండి. ప్రాపర్టీ అయితే మనకు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఎవరికైనా నచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లైవ్లో వచ్చి చూడండి. నెక్స్ట్ పూజ గది అండి, మన కిచెన్లో ఒక పూజ గది కూడా తీసుకున్నారు. పూజ గది కూడా మంచి చిన్న బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమాముల్లో అయితే ఉంటుందండి. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉందన్నమాట. ఇది కూడా మంచి స్పేషియస్గా పెద్దనేది తీసుకున్నారండి. మంచి 8 feet వరకు టైల్స్ పెట్టినారు, విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచిగా నీట్గా అయితే ఉందండి. దీనిలో కబోర్డ్స్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మంచి వుడ్ థీమ్తోని కబోర్డ్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి చూడండి, చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ మాత్రం. ఈ విధంగా కబోర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండో, పక్కకి మనకు ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారనమాట. చూస్తున్నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారండి, పెద్దనే ఉంది బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉందండి. మంచి 8 feet వరకు టైల్స్, విండో కానీ, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం పెట్టుకోవడానికి ఈ విధంగా మనం కబోర్డ్స్ కూడా ఇచ్చినారు అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ బొమ్మరిల్లా సూపర్ ఉందండి. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు, మీరు లైవ్లో చూస్తే 200% నస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా అయితే ఉందన్నమాట. కింద కంప్లీట్ అన్ని రూమ్లలో మార్బులే యూజ్ చేసినారండి.
ఇక వీళ్ళకి వచ్చే పిల్లలు లైక్ చేసే విధంగా మంచి కలర్స్తోని ఈ విధంగా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. కబోర్డ్స్ పైన వచ్చేసి మనకు డ్రాస్ అన్నీ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, మంచిగా 4x4 విండోస్. ఇంకోటి స్టడీ టేబుల్ కూడా తీసుకున్నారండి, పిల్లలు స్టడీ చేసుకొని స్టడీ టేబుల్. అదేవిధంగా మంచి పెయింటింగ్స్, పైన మంచి ఫాల్ సీలింగ్. దీంట్లో లో రూఫ్ కూడా రావడం జరిగింది, మనకు లో రూఫ్ కూడా ఉందండి. ఈ చూసిన ఈ డోర్స్ కూడా మంచి ప్రెస్ డోర్స్, మంచి క్వాలిటీ యూజ్ చేసినారు అనమాట. ప్రాపర్టీ మొత్తం చూసామండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ కూడా ఎలా ఉంది చూసి తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు అయితే రివీల్ చేస్తాము. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా స్టెప్స్ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. మనకు వర్షం పడ్డప్పుడు రెయిన్ వాటర్ కిందికి రాకుండా మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నా హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. మీకు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డాక్యుమెంట్స్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ అన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వచ్చినామండి. టెర్రస్ మీద ఫ్లోరింగ్ కూడా చూసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేపించిన అనమాట. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, చూస్తుంది కదా, ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనం వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయన్నమాట. సార్ మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్ కోసము డీటెయిల్స్ చెప్పండి. లొకేషన్ ఏ కాలనీలో ఉంది మనకు వచ్చేసి? లొకేషన్ వచ్చేసి పసుమాంల బాలాజీ నగర్ కిందికి వస్తుందండి. ఇది ఓకే సార్, గజ్జి కొమరే లేఅవుట్ లోకి వస్తుంది ఈ లొకేషన్. ఓకే, గజ్జి కొమరే లేఅవుట్. ఓకే, లేఅవుట్ లో మనది ఇది కార్నర్ బిట్ అండి. 100 square yards కదా సార్? అవునండి, 100. డైమెన్షన్స్ వచ్చేసి 24 and 40. 24 and 40. 24 and 40 అండి డైమెన్షన్స్ వచ్చి. G+1 పర్మిషన్ ఉంది కదా సార్? G+1 మున్సిపల్ పర్మిషన్. ఓకే, దీనికి బోర్ ఉంది, ఆల్రెడీ బోర్ ఉంది. ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ దాంతోనే మనం కన్స్ట్రక్షన్ అంతా చేసాము, అది ఒకటి కన్వర్ట్ చేసుకోవాలి. సో మున్సిపల్ వాటర్ అయితే మనకి ఇంకా అంటే ప్రొవిజన్ వేసి పెట్టాము మనము, బట్ కనెక్షన్ అయితే ఇంకా రాలేదు. మేబీ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ అయితే చూస్తున్నాం కదండి. ప్లస్ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి 300 meter డిస్టెన్స్లో ఉందండి. మనకు పెద్దంబర్పేట్ కనెక్టింగ్ రూట్ ఉంటుంది కదండి, పసుమూల టు కనెక్టింగ్, ఆ రూట్ నుంచి 300 meter డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. సార్ అన్ని తెలుసుకున్నాం. మన ప్రాపర్టీ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు మీరు? ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనం 72 lakhs కోట్ చేస్తున్నాం సార్, విత్ ఇంటీరియర్స్ ఉంది కాబట్టి. అవును, ఇంక్లూడింగ్ ఆ ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేసి, బట్ ఇట్ క్యాన్ బి నెగోషియబుల్. 72 lakhs అయితే చెప్తున్నారండి, బట్ అదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, ఇంకా నెగోషియబుల్ చేస్తా అంటున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సార్ నెంబరే డైరెక్ట్ స్క్రీన్ మీద ఉంటుంది అన్నమాట. సారే దీనికి ఓనర్ అనమాట. సో మీకు ఎలాంటి మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవ్వరు లేరండి. సో మంచి ప్రైస్కి ఇస్తున్నారు. సార్ దీనికి లోన్ కూడా వస్తుందా? లోన్ వస్తుందండి, 70% వరకు మీకు లోన్ వస్తుంది, డిపెండ్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఓకే, చూసాను లోన్ ప్రాబ్లం కూడా లేదని 70% వరకు వస్తుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే ఏరియాలో మనం ఇదే లైన్లో 3 houses కన్స్ట్రక్షన్ చేసాము, ఆల్రెడీ అవి సోల్డ్ అవుట్ అయ్యాయి. ఏదో ఒకటే ఉంది మనది. సో క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మేమైతే. అదండి, క్వాలిటీలో అయితే మంచి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. మీకు చెప్పడం కాదండి, మీకు దీనికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్ అంటే లొకేషన్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ అన్నీ క్లియర్గా పెడతాను. మీరు లొకేషన్కి రండి, వచ్చి ప్రాపర్టీని చూడండి, నచ్చితే సార్ని మాట్లాడుకొని మంచి ప్రైస్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి మా బడ్జెట్ ఫ్రెండ్లీ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.